నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గురజాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేను సిద్ధం అంటూ వైఎస్ షర్మిలకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూటిగా ప్రశ్నించారు. నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ మంత్రులు కళా వెంకట్రావు. గురజాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేను సిద్ధమంటూ వైఎస్ షర్మిలకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురజాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తానని, లేదా మీతో నేను బహిరంగ చర్చకు సిద్ధం, ప్లేస్ టీమ్ మీరే చెప్పండి అంటూ వైఎస్ షర్మిలకు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సవాల్ విసిరారు. ఇలాగ చూసా షర్మిల గారు అంటున్నారు, ఏం అభివృద్ధి చేసిందో ధైర్యం ఉంటే నిరూపించండి, నేను వచ్చి చూస్తాను. సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను అని షర్మిల గారు చెప్పారు. నేను చెప్తున్నా, ఈ రోజున జగనన్న సైనికుడిగా చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, పల్నాటి పౌరుషం రంగరించుకున్న కాసు మహేష్ రెడ్డిగా చెప్తున్నా. షర్మిల గారు, టైం నువ్వు చెప్పు, ప్రాంతంతో నువ్వు చెప్పు, తేదీ నువ్వు చెప్పు, ఏ టైంకి వస్తావో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాల రూపురేఖలు ఎలా మార్చామో, ఎంత అభివృద్ధి చేశామో చేసి చూపెట్టింది. ఖచ్చితంగా నీకు చూపెట్టి మన్నన పొంది జగన్మోహన్ రెడ్డి జై అనిపించేటట్టు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇలా ప్రతి విషయం. సీఎం రేవంత్ రెడ్డితో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు భేటీ అయ్యారు. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాల్, షబీర్ అలీ సలహాదారులు ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని ఒక పక్క అప్పుల పాలు చేసి, మరొక పక్క ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందిన కాడికి అప్పులు చేసి అభివృద్ధి చేయకుండా ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు అడ్డంగా దోచుకుని ఈరోజు బీఆర్ఎస్ అధినేత స్క్రిప్ట్ రాస్తే దాని ప్రకారం ఉపన్యాసాలు ఇస్తూ ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి పోయి వచ్చిండ్రు. 30 ప్రతిరోజు 11 కోట్ల బర్డెన్, ప్రతిరోజు 10 లక్షల రూపాయలు, 10 కోట్ల రూపాయలు భారంగా భావిస్తలేము మేము. మాకు ఇవాళ మా అక్క చెల్లె పేదవాళ్లకు ఇవాళ నెలకు 200-300 రూపాయలు మిగిలిస్తున్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ, ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే, మేము 100 రోజుల్లోపే కాదు, 2 రోజుల్లోనే చేస్తున్నాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ, గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో, ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాను. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారిని వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పోండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నాము. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుంటే మీ ఫామ్ హౌస్లు, ఇల్లు అన్నీ కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే అన్న వారిని మీరు చెప్పుతోని కొట్టండి. అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నాం, డైనింగ్ హాల్ అన్నాం, పెద్ద మొత్తం కళలు చూపించినాం. ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నారు? మేము మాట్లాడాలంటే వాళ్ళకంటే
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ మంత్రులు కళా వెంకట్రావు, నక్క ఆనందబాబు, పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మన మంగళగిరి మన లోకేష్ నాదంతో కోమారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో రోడ్ల పక్కన బడ్డీ కొట్టు నిర్వహించుకుంటూ జీవించే వారికి ఉపాధి కల్పనలో భాగంగా 20 మందికి కిరాణా దుకాణాలు పంపిణీ చేశారు. లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు. పేదలకి బట్టలు పంచేది, తర్వాత పేదలకి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి మరి కొన్ని బంక్స్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. లోకేష్ రాబోయే తరాలకి కాబోయే నాయకుడు. గత 10 ఏళ్ళ నుంచి ఆయన్ని చూస్తున్నాం. కష్టపడే మనస్తత్వం, పట్టుదల, తండ్రిలో ఉండే కష్టపడే మనస్తత్వం, తాతలో ఉండేటటువంటి పట్టుదల రెండు కలగలిపినటువంటి వ్యక్తి లోకేష్ బాబు. లోకేష్ బాబు మరి ఇప్పుడు ఉండేటటువంటి ఆటవిక రాజ్యం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి రాజ్యం, రాజ్యాంగానికే తాళం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందులో ఉండేటటువంటి వ్యవస్థలన్నిటికి కూడా సంఖ్యలు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరికి స్వేచ్ఛ లేదు, రాజ్యాంగంలో ఉండే ఫండమెంటల్ రైట్స్ లేవు. అలాంటి పరిపాలనలో యువగలం, మేము గలం విప్పుతాం, మేము చెప్పాలి చెప్తాం, ప్రజల నుంచి ప్రజల కోసం మేము పోరాడతాం. నియోజకవర్గంలోని తాడేపల్లి మండలానికి సంబంధించినటువంటి కొంతమంది పేదలకి ఈ బడ్డీ కొట్లు వ్యాపారం చేసుకోవడానికి సహకారాన్ని అందిస్తున్నటువంటి స్థానిక నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ గారు, ఇతర మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ లోకేష్ గారు రాజకీయాల్లోకి ప్రవేశించిన కాడి నుంచి కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి 5 ఏళ్ల క్రితం అపోజిషన్లో ఉన్నటువంటి జగన్కి లోకేష్ని చూస్తే వాళ్ళ పార్టీ నాయకులకి కంటి మీద నిద్ర రాని పరిస్థితులు. రకరకాలుగా అవహేళన చేశారు, అవమానకరమైన మాటలు మాట్లాడారు. ఎవడో ఎన్ని చేసినా మొక్కవోని ధైర్యంతో, దీక్షతో, పట్టుదలతో ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన పోవాలి, యువతకి మార్గదర్శకత్వం వహించాలి, నిర్వీర్యమైనటువంటి యువతని మేల్కొల్పాలని యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యువతరాన్ని ఉత్తేజితులు చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు అంటలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ పటాపంచలైన ఈ అధికార పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలన్నీ కూడా గాలి దుమారంలా కొట్టుకుపోయినాయి. వీళ్ళు పెట్టినటువంటి శాపనార్థాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇవాళ లోకేష్ గారు ఒక పటిష్టమైనటువంటి నాయకుడిగా ఎంతోమంది అన్ని వర్గాల జన్మదిన వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేర బృందం మొత్తం కూడా లోకేష్ గారిని పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్లోని బంగారు తల్లి కార్యక్రమంపై ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీతో కలిసి పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలోని బంగారు తల్లి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. 9 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న బాలికలతో రక్తహీనత నివారణకు సంబంధించిన అంశాలపై వివరాలను మీడియాకు వివరించారు. అందరికీ నమస్కారం. రేపు జనవరి 24
ప్రతి సంవత్సరం జనవరి 24న వయో బాలికల దినోత్సవంగా చేసుకుంటాం. అందులో భాగంగా రేపు అడల్ట్స్ అండ్ గర్ల్స్ యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు అంటే 10 నుంచి 19 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే చీఫ్ సెక్రటరీ గారు అందరూ కలిపి మనకి ఎనీమియా రిడక్షన్ కావచ్చు, అలాగే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆడపిల్లలు 100% చేయటం, ఎనీమియా అనే రక్తహీనతని 9% తగ్గించడం, ఇలా కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నది ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఈ వయోబాలికలకు సంబంధించి ఎనీమియా రిడక్షన్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్. దీనికి సుమారు ఒక సంవత్సరంన్నర పాటు నుంచి ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష చేయటం, కలెక్టర్స్తో సమీక్ష చేయటం, దానివల్ల అక్కడ మా అడల్ట్స్ అండ్ గర్ల్స్ హెల్త్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ మీద, హైజీన్ మీద, ఏ విధంగా వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే బెటర్ హెల్త్ అన్నది మెయింటైన్ చేస్తారు అన్న మీద మనం బాగా అవగాహన కల్పించటం, ముఖ్యంగా టీచర్స్ కావచ్చు, స్కూల్స్లో, కాలేజెస్లో, అలాగే స్కూలు కాలేజెస్ బయట ఉన్న డ్రాప్అవుట్స్కి అయితే మన గ్రామ వార్డు సచివాలయంలోని MSSK మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి ద్వారా ఇలా 4 డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ రక్తహీనత అన్నది తగ్గించడానికి పల్నాడు జిల్లాలో బీజేపీ గుండాలు న్యాయ యాత్రపై దాడి చేయడాన్ని ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేస్తున్న సమయంలో బీజేపీ గుండాలు అడ్డుకొని దాడికి ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా దిగి వాళ్ళని ఎదిరిస్తే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ ఏపీలో టీడీపీకి నేను పని చేయట్లేదని ప్రశాంత్ కిషోర్ తేల్ చెప్పారు. చంద్రబాబు నాయుడుకు నాకు తెలిసిన ఒక బడా రాజకీయ నాయకుడు ఏపీలో ఈసారి చంద్రబాబుకి పని చేయాలని అడిగాను. చంద్రబాబును కలిసి నేను ఆ పనిని వదిలేశాను, చేయలేను అని చెప్పేశాను. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తేల్ చెప్పారు. मिलने गए थे इसलिए कि हमारे हम दोनों के एक कॉमन मित्र हैं जो बड़े नेता हैं. उनका ऐसा मानना था कि एक बार आप उनसे मिल लीजिए. बहुत दिनों से ये मीटिंग पेंडिंग थी, तो मैंने उनको जाकर ये कहा. और चूंकि आंध्र के पिछले चुनाव में मैंने YSRCP जगनमोहन रेड्डी की मदद की थी, तो चंद्रबाबू नायडू जी का ऐसा कहना था कि इस बार मैं उनकी मदद करूं. मैंने जाकर मिलकर ये बात स्पष्ट कर दी कि मैंने वो काम छोड़ दिया है, मैं वो काम कर नहीं सकता हूं और मेरी आंध्र के चुनाव में कोई भूमिका नहीं है, ना उनके पक्ष में ना किसी के विपक्ष में. और ये बात मुझे एक हम लोग के जो कॉमन मित्र हैं उन्होंने कहा कि आप मिलकर अगर ये बात बता दीजिए. मैंने कहा मुझे कोई दिक्कत नहीं, मैं जाके मिलकर उनको बता दिया मैंने. ये పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఓ గ్రామంలో మిర్చికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు 2 ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేసిన రైతు రమణ అనే వ్యక్తి వారం క్రితం పంట కోత కోసి కల్లానికి తరలించారు. మంగళవారం రాత్రి కల్లంలోని 15 క్వింటాల మిర్చికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు పూర్తిగా దగ్ధమైన మిర్చి వీటి విలువ సుమారు 2,40,000 రూపాయలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. నిందితులను పోలీసులు పట్టుకుని తగిన న్యాయం జరిగేలా చూడాలని రైతు రమణ ఆవేదన వ్యక్తం చేశారు. గురజాల నియోజకవర్గంలో ఓ గ్రామంలో ఘటన కేసు నమోదు, దర్యాప్తు ప్రారంభం. పెట్రోల్ పోసి మిర్చిని తగలబెట్టిన దుండగులు, సంఘటన వద్ద గాలి పెట్రోల్ డబ్బా వదిలి వెళ్లిన దుండగులు. అసలు ఓడి బనుకోవట్లా ఎప్పుడు బనుకో ఏ కళ్ళల్లో బనుకోరు ఎవరు
షర్మిలకు వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించిన షర్మిల చంద్రబాబు అభిమాన సంఘం కష్టపడి జాకీలు పెట్టి ఆయనను లేపుతున్నారని సీఎం వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. గడప వద్దకే వైద్య సేవలు తెచ్చిన ఘనత జగన్దే అని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు చింతపల్లిలో హెల్త్ వెల్నెస్ సెంటర్ ప్రారంభం. మారుమూల గ్రామాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్దేనని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామంలో MGNREGS నిధులు 20 లక్షలతో నూతనంగా నిర్మించిన హెల్త్ వెల్నెస్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ గతంలో వైద్య సేవల కోసం పేదలు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్న జగనన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలన్న దార్శనికతతో ప్రతి గ్రామంలో హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మిస్తున్నారన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 9.80 కోట్లతో 56 హెల్త్ వెల్నెస్ సెంటర్లు నిర్మించారని, వీటిలో ఇప్పటికే కొన్ని ప్రారంభమయ్యాయని, మిగిలినవి కూడా త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, పేదల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తామని జగనన్నకు మనమంతా అండగా నిలబడాలని కోరారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలను పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఐకమత్యం, స్నేహభావం పెంపొందుతాయని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. అచ్చంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆడుదాం ఆంధ్రలో భాగంగా నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసాన్ని పెంచుతాయన్నారు. ఆటలు ఆడుదాం ద్వారా బీపీ, డయాబెటీస్ వంటి దరి చేరకుండా ఉంటాయని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోగలే చేసే ప్రయత్నమే ఆడుదాం ఆంధ్ర అన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర నిర్వహిస్తున్నామన్నారు. క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రమంతటా ఆటల పండుగ ఏర్పాటు చేశారని, క్రీడలను ప్రోత్సహిస్తూ గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరూ చేపట్టలేదని, నాడు నేడు ద్వారా స్కూళ్లు బాగు చేయడం, 15,000 సచివాలయాల నిర్మాణం, సచివాలయాల్లో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు వంటి ఎన్నో పనులు ఊహా కందని విధంగా సీఎం వైఎస్ జగన్ సక్సెస్ చేశారని, ప్రతి అడుగులో అంచనాలు మించి పనిచేసిన సీఎం వైఎస్ జగన్ ఆడుదాం ఆంధ్ర ద్వారా అంతర్జాతీయ వేదికలపై మన దేశ జెండా ఎగురడు వేయడంతో పాటు రాష్ట్రానికి గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారన్నారు. బోనస్ పాయింట్కి వెళ్ళాలి, బోనస్ పాయింట్కి వెళ్ళాలి, బోనస్ తేవాలి. ఎవరు లేరని తమ్ముడు ప్లేస్ లో సార్ మీరు సార్ అనుకోండి ప్లీజ్, సార్ అనుకోండి. అన్నా మీరు రాయన వెనక్కానా? మేడం మీరు వెనక్కోవాలి ప్లీజ్, కొంచెం బ్యాక్ కొనండి. వేరే బాబు నువ్వు వెనక్కుండా తీసుకోవాలి, ముందుకు పోవాక. అందరికీ మన నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇలా నియోజకవర్గ స్థాయి కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రోజు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ముత్యలంపాడు గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన స్థానం ల్యాండ్ ఫామ్ వారు
మిరపలో క్రొత్త పంగడం అయిన LCA 643 అనే రకంపై క్షేత్ర సందర్శన మరియు శిక్షణ కార్యక్రమం జనవరి 23న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎల్ నారం నాయుడు, జోనల్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ కె ధనుంజయరావు, డాక్టర్ YSRHU పాల్గొన్నారు. ఉపకులపతి ఈ రకం చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే రకంగా చెప్పారు. ఈ రకాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. వైరస్ తెగుళ్ల యాజమాన్యంపై కరపత్రాన్ని విడుదల చేశారు. పల్నాడు ఏరియాలో కూడా మార్కెట్ యార్డ్లో గుంటూరుకి ధీటుగా మార్కెట్ యార్డు మనకి దాచిపల్లి మండలంలో ఉంది. ఆ మార్కెట్ యార్డ్లోనే రైతు పరిశోధనా కేంద్రాలు, ఏదైతే భూసార పరీక్షలు కానీ, అదేవిధంగా ల్యాబ్ టెస్టులు, మన మిర్చి మీద ఏదైతే కెమికల్స్ ఎంత ఉంది ఏందనేది పరిశోధనలు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేసి ల్యాబ్ టెస్టులు చేయించుకున్నప్పుడు ల్యాబ్ టెస్టులో కనుక తక్కువగా ఉంటే ఎక్స్పోర్ట్కి మంచి ఉపయోగపడుద్ది. రైతుల అనుభవంతో దగ్గరలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ల్యాబ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఏ మందులు వాడాలి, ఏ విధంగా రైతు ముందుకు పోవాలనేది రైతుకి సొంత అనుభవంతో వాళ్ళకి తోడ్పాటుగా వీళ్ళ అనుభవం కూడా తోడ్పడుద్దని, కూడా రైతుకు పెట్టుబడి తగ్గుద్దనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఏదైతే మనకి ఈ హైబ్రిడ్లు వచ్చిన తర్వాత జనవరిలోనే కోతలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, డిసెంబర్ జనవరిలో కోతలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి మనసు కాలం మనసు టైం ఎక్కువగా మనసు గుర్తుంది కాబట్టి ఇది మిర్చి ఎండే టైం కాదు కాబట్టి 90% కూడా డైర్లు ఏదైతే రైతుకి అందించే విధంగా గవర్నమెంట్ తోడ్పడాలని, గవర్నమెంట్కి సూచనలు ఇవ్వాలని కూడా మన ప్రొఫెసర్ శాస్త్రవేత్తలకి మా సలహాలు సూచనలు మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా దానికి అనుగుణంగా గవర్నమెంట్కి రిఫర్ చేసి మేము చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ మా గ్రామానికి వచ్చి, ఇక్కడ మండలంలో ముత్యాలపాడు గ్రామానికి వచ్చి ఈ పరిశోధనలు చేసి పరిశోధనల విత్తనాలను ఇక్కడ రైతులకు చూపించినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా, శాస్త్రవేత్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. వైఎస్ జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన షర్మిల, సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు అందరూ బీజేపీ పార్టీకి బానిసల్లా పనిచేస్తున్నారని షర్మిల అన్నారు. నాయకులు మాత్రం బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ప్రజలు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, ప్రభుత్వం సైతం, ముఖ్యమంత్రి గారు సైతం బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు, బీజేపీ పార్టీకి బానిస అయిపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా బీజేపీ పార్టీకి బానిసలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గురజాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేను సిద్ధం అంటూ వైఎస్ షర్మిలకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూటిగా ప్రశ్నించారు. నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ మంత్రులు కళా వెంకట్రావు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.